जोहार दोटी कुमराय को जोहार दोटी कुमराय को जोहार दोटी कुमराय को दोटी कुमराया दोटी कुमराया दोटी कुमराया जोहार दोटी कुमराय की जोहार जोहार दोटी कुमराया తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కుమరయ్య తెలంగాణ పోరాట తొలి అమరుడు దొడ్డి కుమరయ్య తెలంగాణ దొడ్డి కుమరయ్య దొడ్డి కుమరయ్య जोहार दोटी कुमराया जोहार दोटी कुमराया जोहार दोटी कुमराया दोटी कुमराया दोटी कुमराया जोहार दोटी कुमराया जोहार दोटी कुमराया जोहार दोटी कुमराया दोटी कुमराया महे दोटी कुमराया दोटी कुमराया जोहार दोटी कुमराया जोहार दोटी कुमराया जोहार दोटी कुमराया जोहार दोटी कुमराया को जोहार दोटी कुमराया को తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కుమరయ్య గారి 78వ వర్ధంతి సందర్భం మరి దొడ్డి కుమరయ్య గారు ఆ రోజు భూమి కోసం, వృత్తి కోసం, విముక్తి కోసం పోరాడుతూ పోయేదేం లేదని చెప్పి ఆ రోజు పోరాటం చేసి వెనుక అట్టడి వర్గాలకు అండగా నిలిచి ఆ రోజు విష్ణు రామచంద్రరెడ్డి అనేటువంటి ఒక భూస్వామి ఆకృత్యాలు, అగాత్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి అనగారిగా వర్గాల వైపు నిలబడిన వ్యక్తి దొడ్డి కుమరయ్య గారు. మరి ఆ రోజు ఆయన వేస్తున్నటువంటి ఇబ్బందులకు, వెట్టి సాకిరికి అన్నిటికి కూడా తిరుగుబాటు చేసి అక్కడ ఉన్నటువంటి కూలీలతో ర్యాలీ సందర్భంగా ఆ ర్యాలీలో దొడ్డి కుమరయ్య గారిని ఆ రోజు కాల్చి చెప్పడం జరిగింది. దాని తర్వాత దొడ్డి కుమరయ్య గారి స్ఫూర్తితోటి, మరి సాకల ఐలమ్మ గారి స్ఫూర్తితోటి, సర్దార్ సర్వాయి పాపన్న గారి స్ఫూర్తితోటి, కొమరం భీం స్ఫూర్తితోటి ఈరోజు తెలంగాణ తొలిదేశ ఉద్యమం కానీ, తెలంగాణ మల్లేశ ఉద్యమాలు కానీ జరిగినాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా మనకి అందుతూ ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ, ఈ దొడ్డి కుమరయ్య స్ఫూర్తితోటి, సాకల ఐలమ్మ, కొమరం భీం స్ఫూర్తితో యువత ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులందరికీ గౌరవ శాసనసభ్యుల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేసుకుంటాం. ఈరోజు కీర్తిశేషులు తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన వివిధ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఉంటూ సాయుధ పోరాటంలో పాల్గొని, రైతాంగ పోరాటంలో పాల్గొని, ముఖ్యంగా మా కురుమండల ఆరాధ్య దైవం
తెలంగాణ రాష్ట్ర ప్రజల పీడిత వర్గాల ఆరాధ్య దైవమైన దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి సందర్భంలో వారికి మేమందరం కూడా నివాళులు అర్పించడం జరుగుతాము. దొడ్డి కొమరయ్య గారిని స్ఫూర్తిగా తీసుకొని ఎన్నో సాయుధ పోరాటాలు పీడిత బడుగు బలహీన వర్గాల విముక్తి కోసం పనిచేయడం జరిగింది. మరి మన జగిత్యాల ప్రాంతంలో ఇక్కడ విజయపూర్లో మరి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. వారి ఆశయాలకు అనుగుణంగా మన జగిత్యాల ప్రాంతంలోని పేద బడుగు బలహీన వర్గాలకు అన్ని రంగాల్లో కూడా సేవ చేస్తానని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ప్రజలందరూ కూడా ఒక విశ్వాసంతో నన్ను గెలిపించారు. ఈ ప్రాంత అభివృద్ధి కావాలని కోరుకున్నారు. దానికి అనుగుణంగా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా నియోజకవర్గాలకు ఎన్నో ఇళ్ళు మంజూరైనవి కావచ్చు, చాలా నియోజకవర్గాలకు మెడికల్ కాలేజీలు వచ్చినాయి కావచ్చు, ఇంకా ఎన్నో వచ్చినా ఇక్కడ ప్రత్యేకంగా ఒక మంచి స్థలంలో మంచి ఆసుపత్రి ఏర్పాటు చేయడం జరిగింది. మంచి స్థలంలో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం. చాలా చోట్ల పేదవాళ్ళు ఇల్లు కట్టలేకపోయారు. ఆ ఇండ్ల కోసం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి దాదాపు 20,000 మంది నివసించే విధంగా ఇళ్ల నిర్మాణమై దాదాపు ఇంకొక 80 కోట్ల పని మిగిలిపోయి ఉన్నది. అంతకుముందు గతంలో కూడా కొన్ని బకాయిలు ఉండే, అందులో ఇప్పటికే 25 కోట్లు మంజూరు చేసారు. ఇంకొక 32 కోట్లు నిధులు ఇచ్చారు. మరి అదేవిధంగా ఒక శాసనసభ్యుడిగా గెలిచి చాలా ప్రాంతాలలో భూములకు నీళ్లు రాకపోతే ఆ చెరువులకు తూము పెట్టించే కార్యక్రమం ముఖ్యంగా చేశాం. ఎందుకంటే మా కుటుంబాలు ఎక్కువ వ్యవసాయ కుటుంబాల మీద ఆధారపడతారు. మరి వారందరికీ కూడా నిరంతరం అండగా ఉన్నాం. అంతకుముందున్న ప్రభుత్వం బోధించే కార్యక్రమం ఉంటే జగిత్యాల ప్రాంతంలో అన్నిటికంటే ముందుగా దాదాపుగా దగ్గర పూర్తి చేశాం. అంటే ఏ ప్రభుత్వ కార్యక్రమం ఉన్నా పేద ప్రజలకు ఆ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందే విధంగా నిరంతరం పనిచేసినారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వంలో పనిచేస్తూ మా ఈ ప్రాంత అభివృద్ధికి మరీ ముఖ్యంగా ఇక్కడ విజయపూర్లో ఉన్న కాబట్టి ఇక్కడ గతంలో ఎవరికి కూడా పర్మిషన్లు వచ్చేటి కావు. విజయపూర్లో ఇక్కడ ఇండస్ట్రియల్ జోన్ అని, స్కూల్ జోన్ అని, రైల్వే జోన్ అని ఉండింది. అవన్నీ కూడా మార్పులు చేసుకొచ్చినాం. చాలా సంవత్సరాలు ఎవరు చేయలే, ఎవరికి పర్మిషన్లు రాలే, లోన్లు రాలే, ఏ మోర్ ఎటు పోతుందో తెలియదు. అది ఎటు పోవాలో తెలియక మోర్లు కట్టని పరిస్థితి, కష్టపడి కడితే అది కూలిపోయిన పరిస్థితి కూడా మనం చూసినాం. సోదరులు కొంతమంది నష్టపోయారు. మరి ఇటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వంతో పనిచేస్తూ గతంలో ఏ విధంగానైతే ఇక్కడ ఉప్పు కళాకారుల సంఘ భవనానికి కావచ్చు, బిర్యానీ గుడికి, ఎల్లమ్మ గుడికి ఇవన్నీ ఎంత చేసినామో అట్లనే ముందు కూడా ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఈ ప్రాంత అభివృద్ధికి నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తానని తెలియజేస్తూ దొడ్డి కొమరయ్య గారిని స్ఫూర్తిగా తీసుకొని మరి అప్పుడంటే సాయుధ పోరాటాల అవసరం ఉన్నాయి. ఇప్పుడు సాయుధ పోరాటాలు అవసరం లేదు. స్వతంత్ర భారతదేశం ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. మనం శాంతియుతంగా మనం అధికార పార్టీ అధికారులతోటి ప్రభుత్వంతో అన్ని రకాలుగా సహకారం తీసుకొని అధికారులతో, అధికార పార్టీ నాయకులతో, అధికారంలో ప్రభుత్వంతో అన్ని రకాల సహకారం తీసుకుని జగిత్యాల ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా మరి రేవంత్ రెడ్డి గారితో పనిచేస్తున్నాం. మరి మీ అందరూ తెలుసు, ఏదో పొగడంగానే ముగిపోయేటోని కాదు, విమర్శించగానే మునగ చెట్టు ఇరిగినట్టు ఇరిగిపోయేటోని కాదు. రాజకీయం అన్నప్పుడు ఇవన్నీ ఉంటాయి. దొడ్డి కొమరయ్య లాంటి వాళ్ళని ఖచ్చితంగా స్ఫూర్తిగా తీసుకుంటాం. ఖచ్చితంగా హక్కుల కోసం అడుగుతాం, చేస్తామని కూడా మరొకసారి తెలియజేస్తూ అందరికీ కూడా పేరు